మహాగణుడు మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మీ ప్రియ కుమారుడు మా ప్రభు ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మహిమగల నామములో మట్టి మానవులమైనటువంటి మేము అర్హత, యోగ్యత, మంచితనము, గొప్పతనము, నీతి అన్నవి స్వతహాగా మాకంటూ ఏమీ లేని స్థితి కలిగినటువంటి మేము కేవలం మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు నజరేయునిగా పిలువబడి ప్రభువా తనను తాను తగ్గించుకొని ప్రపంచ మానవాళి నిమిత్తం శిలువలో చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి పరిశుద్ధాత్ముని అండతో, సహాయముతో, ధైర్యముతో మిక్కిలి శ్రేష్టమైనటువంటి మీ ముఖదర్శనముని వాక్యం ద్వారా ఈ రాత్రి చేయుటకు, అందుకొరకు మీ సహాయమును తీసుకున్నటకు, ప్రార్థించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి అనుమతిని బట్టి, ఈ అవకాశమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మిక్కిలి భయముతో, వణుకుతో, మహోన్నతమైనటువంటి మీ మాటలు ఎదుట మేము సాగిలపడుచు ఉన్నాం. మా మట్టి హృదయాలను తాకి సర్వోన్నతమైనటువంటి మీ మాటలు మా మనసులలో నింపి విలువారు మాత్రముగా ఎవరు ఉండకుండా మీ మాటల ప్రకారంగా మేము మా జీవితాలను మలుచుకొనుటకు, మెరుగుపరుచుకొనుటకు సహాయం చేసి రాత్రి మేము వినబోయే ప్రతి మాట మా జీవితాలకు ఒక ఔషధ మూలికగా పనిచేయుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి ఘనమైన నామములోని ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక 2 వారాల క్రితం మనము ఒక అంశాన్ని మాట్లాడుకున్నాం. అది మానవ జీవితాలలో దేవుని దర్శనం అను అంశం. మానవ జీవితాలలో దేవుని దర్శనం అని ఒక అంశాన్ని మనం మాట్లాడుకున్నాం. అందులో మొత్తం 6 విషయాలు మనం మాట్లాడుకుందామని నేను కోరడం జరిగింది. ఆ రోజున్న సమయానికి 2 విషయాలు మాత్రమే మాట్లాడుకున్నాం. గత వారం మనకు యవనస్తుల కొరకు ప్రత్యేకమైన పాట విడుదలవ్వడానికి సిద్ధమవడంతో ఆ అంశాన్ని ఈ వారానికి నేను వాయిదా వేయడం జరిగింది. అంటే మానవ జీవితాలలో దేవుని దర్శనం అనే అంశంలో ఈరోజు మనం వినబోచున్నది 2వ భాగం. ఇది మొదటి భాగపు కొనసాగింపు. అసలు ఈ అంశాన్ని మనము ఎందుకు మాట్లాడుకున్నామన్న చిన్న పరిచయాన్ని నేను ఇచ్చి త్వరగా నేను వివరణలోనికి ప్రవేశిస్తాను. ప్రపంచంలో ఉన్న అనేకమైనటువంటి సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతం డెయిజం అనేది ఒకటి ఉందని, ఈ సిద్ధాంతాన్ని నమ్మేవారు ఈ సర్వసృష్టిని ఇంక్లూడింగ్ మనుషులు అన్నిటినీ, అందరినీ కలిగించింది దేవుడైనా, కలిగించిన దేవుడు ఈ సృష్టి కార్యక్రమాలలో కానీ, మానవ జీవితాల విషయంలో కానీ ఆయన కల్పించుకోడు, జోక్యం చేసుకోడు. కలిగించిన వాడు కల్పించుకోడు అనేటువంటి ఒక అబద్ధాన్ని వారు నమ్మడం మాత్రమే కాకుండా ఈ సిద్ధాంతాన్ని తెరలేపిన వారు, దాన్ని నమ్మినవారు అనేక మందికి దేవునిని తప్పుగా వారు చూపించే ప్రయత్నం బలంగానే చేశారు. దాని ఛాయలు, ఆ సిద్ధాంతపు ఛాయలు ప్రపంచవ్యాప్తంగా ఆ పేరుతో కాకపోయినా అనేక మంది జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. అందుచేత దేవునిని గురించినటువంటి నిజాలు మాట్లాడుకోవడానికి దైవ గ్రంథమైన బైబిల్ వైపు మనము చూడడం మొదలుపెట్టాం. అలా చూస్తే బైబిల్ అనేటువంటి దేవుని గ్రంథం దేవుని గురించి ఏం చెప్పింది? ఒకటి, ఆయనే అన్నిటినీ కలిగించిన వాడు సృష్టికర్తని, ఆయనే అందరినీ పుట్టించిన వాడు సృష్టికర్తని బైబిల్ చెప్పింది. కానీ ఒక గడియారాన్ని తయారు చేసినటువంటి ఒక వ్యక్తి దాన్ని తయారు చేసి విడిచేసినట్టుగా, వదిలిపెట్టినట్టుగా, దానికంటూ ఒక సిస్టమ్ని డిజైన్ చేసి అలా విడిచిపెట్టినట్టుగా
ఇక ఆ డిజైనర్తో లేదా మ్యానుఫ్యాక్చరర్తో ఎవరైతే దాన్ని తయారు చేశారో ఆ వ్యక్తితో పని లేకుండా గోడ మీద గడియారం ఎలాగైతే తనకు తానుగా తిరుగుతూ ఉంటుందో, ఈ సృష్టి అంతా కూడా, మనుషులు కూడా దేవుడు అనేటువంటి సృష్టికర్తపై ఏమాత్రం ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. ఇది ఒక వ్యవస్థ, అది నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అని దేవుని గురించి వారు చెప్పిన విషయాన్ని బైబిల్ ఏమైనా సమర్థిస్తుందా? మన విశ్వాసానికి ప్రామాణికమే దేవుని గ్రంథమైన బైబిల్ అయితే, బైబిల్ ఏమంటోంది దేవుని గురించి అని మనం చూసినప్పుడు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము, ఆయనే అందరికీ సమస్తమును, ఊపిరిని, జీవమును దయచేయువాడు, ఆయన ఒక్క క్షణము గనుక ఈ శ్వాస నిశ్వాసలను వెనక్కు తీసుకుంటే నరులందరూ కూడా మరలా ధూళి అయిపోతారని మనము పలు వచనాలను బైబిల్లో చూస్తూ, మనిషికైనా మిగిలిన జీవరాశులకైనా సర్వసృష్టికైనా దేవుడే ఆధారం అని మనము వాక్యాన్ని బట్టి తెలుసుకోగలిగాం. నిజమే, వాక్యము లేకపోతే మనం అబద్ధాన్నే వినేసి, అబద్ధాన్నే నమ్మేసి, అబద్ధానికే జై కొట్టే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. అందుకే మన జీవితాలు ఎప్పుడు కూడా దేవుని వాక్యం దగ్గరికి రావాలి. నీ వాక్యమే సత్యము అని మనం చదువుతున్నాం. ఆ వాక్యం దగ్గరకు వస్తే మానవులను పుట్టించిన వాడు మాత్రమే కాదు దేవుడు, మానవుల విషయాలలో జోక్యము కూడా ఆయన చేసుకుంటాడు అని మనకు అర్థమైంది. జోక్యం చేసుకోవడానికి దేవుడు మానవ జీవితాలను దర్శిస్తూ ఉంటాడు అని చూశాం. దర్శించడాన్ని విజిటేషన్ అంటారు అని చెప్పాను. దర్శనం అనే పదానికి ఆంగ్ల భాషలో విజన్ అనే ఒక పదం ఉంది, విజిటేషన్ అనే మరొక పదం కూడా ఉంది. నిద్రలోనూ కలలలోనూ కనబడే దర్శనాలు ఏవైతే ఉంటాయో అవి విజన్స్. కానీ బంధువులు కానీ లేదా ఇతరులు కానీ మన ఇంటిని అప్పుడప్పుడు దర్శిస్తూ ఉంటారు. అది విజన్ కాదు, విజిటేషన్ అని మనం మాట్లాడుకున్నాం. కొన్ని సందర్భాలలో మానవులను దర్శించినప్పుడు అది మేలు జరుగుతూ ఉంటుంది, వారికి ఆదరణ దొరుకుతూ ఉంటుంది, ధైర్యం దొరుకుతూ ఉంటుంది, నెమ్మది దొరుకుతూ ఉంటుంది. మానవులు దర్శిస్తేనే దర్శింపబడిన వారికి మేలు జరుగుతూ ఉంటే, సృష్టికర్తనే సాక్షాత్తు ఆయనే మానవులను దర్శించడానికి సిద్ధపడితే మానవులకు మేలు జరగకుండా ఎందుకుంటుంది? అలా చరిత్రలో దేవుడు మానవులను దర్శించాడా అని మనం చూసినప్పుడు, మచ్చుకు ఉదాహరణకు అబ్రహాము గారి కుటుంబాన్ని మనం చూసాం. అబ్రహాము గారి కుటుంబాన్ని దేవుడు దర్శించి వాగ్దానం చేశాడు, మీదటికి కాలమున మీకు ఒక కుమారుడు పుడతాడు అని. ఆశీర్వాదం, ఆశీర్వదించుటకు దేవుడు దర్శించుట, గాడ్స్ విజిటేషన్ టు బ్లెస్ అని రాసుకున్నారు ఆ రోజు. కేవలం అబ్రహాము గారి కుటుంబాన్ని మాత్రమే దేవుడు దర్శించాడా? కాదు, అందరి కుటుంబాలను కూడా దేవుడు ఏదో ఒక రూపాన దర్శిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ కుటుంబాలలో మీ కుటుంబాలు ఉన్నాయి, నా కుటుంబం ఉంది, మనందరి కుటుంబాలు ఉన్నాయి. మనందరి కుటుంబాలు లెక్కలేనన్ని దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటూనే బతుకుతున్నాయి. దీనిని దేవుని ఆశీర్వాదము లేదా దేవుని దర్శనము అని మనము గుర్తించాలి. దర్శనం అంటే నేరుగా మన ఇంట్లో ప్రత్యక్షం అవ్వడం కాదు. ఏదో ఒక రూపాన మనకు మేలులు చేస్తూ ఉంటాడు దేవుడు, ఏదో ఒక రూపాన ఉపకారములు చేస్తూ ఉంటాడు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే కానీ, దేవుని యొక్క దయ మాత్రమే కానీ, దేవుని యొక్క దీవెన మాత్రమే కానీ ఇది మన సొంత శక్తి కాదు. నా జ్ఞానము వల్ల ఈరోజు నేను కొంచెం సంపాదించానని ఎవరైనా అన్నా ఆ జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడేగా అనే మాట వస్తుంది వెంటనే. గనుక మనం సంపాదించే సంపాదనకైనా, ఈరోజు మనం ఉన్నటువంటి ఈ స్థితికైనా దేవుడే కారణం, ఇది దేవుని ఆశీర్వాదం అని మనం ఖచ్చితంగా నమ్మక తప్పదు. అంటే మన ఫ్యామిలీస్ని దేవుడు, మన జీవితాలను, మన వ్యక్తిగత జీవితాలను, మన కుటుంబ జీవితాలను దేవుడు అనేక మార్లు దర్శించాడు, దర్శిస్తూనే ఉన్నాడు. ఇది మనం గుర్తించాలి. నంబర్ 2 ఆ రోజు మనం మాట్లాడుకుంది అదే దేవుడే అబ్రహాము గారి కుటుంబాన్ని దర్శించిన దేవుడే సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా దర్శించాడు. కానీ ఆశీర్వదించడానికి కాదు అని మాట్లాడుకున్నాం. దేనికోసం? అది గద్దించుటకు, శిక్షించుటకు,
అలాగనే ప్రతిసారి దేవుడు కేవలం ఆశీర్వదించడానికే మన జీవితాలు దర్శిస్తాడా అంటే కాదు. కొన్ని సందర్భాలలో ఆయన మనల్ని సరిచేయడానికి, మనల్ని గద్దించడానికి, మన తప్పులు దిద్దడానికి, మన బలహీనతలను ఎత్తి చూపడానికి, మారమని చెప్పడానికి, హెచ్చరించడానికి ఆయన మన జీవితాలను దర్శిస్తూ ఉంటాడు. సొదొమ గొమొర్రాలనే కాదు, ఇశ్రాయేలు ప్రజలు అనేక మార్లు ఆయన గద్దించాడు. ప్రకటన గ్రంథంలోని ప్రస్తావించబడినటువంటి 7 సంఘాలలో 5 సంఘాలను ఆయన గద్దించడం జరిగింది. నేను ప్రేమించే ప్రతి ఒక్కరిని నేను గద్దిస్తానని ప్రభువే తన వాక్యం ద్వారా మాట ఇచ్చాడు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా దేవుడు అనేక మార్లు మన బలహీనతలను ఎత్తి చూపి గద్దిస్తూ ఉంటాడు. తన వాక్యం ద్వారా గద్దిస్తూ ఉంటాడు, తన దాసుల ద్వారా గద్దిస్తూ ఉంటాడు అనేకమైనటువంటి సందర్భాలలో. దాన్ని మనం గుర్తించి వెంటనే మన తప్పులను, మన బలహీనతలను, మన పరిస్థితులను దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని మనల్ని మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మనం గుర్తించాలి. మానవ జీవితాలలో ఇది దేవుని యొక్క మరొక దర్శనం. గాడ్స్ విజిటేషన్ టు కరెక్ట్ us, లేదా టు రెబ్యూక్ us, లేదా టు పనిష్ us. ఈ 2 కారణాలు మనం మాట్లాడుకున్నాం. అది మొదటి భాగంలో నేను మాట్లాడింది గంటకు పైగా. దాని కొనసాగింపు ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. దేవుడు మానవ జీవితాలను ఎందుకు దర్శిస్తాడు అంటే ప్రధానంగా 6 కారణాలు అని చెప్పాను. 6లో ఇంతవరకు నేను చెప్పింది 2. ఇప్పుడు 3వది చూద్దాం. ఆదికాండం 3వది చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అని కనబడుతోంది. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏం అధ్యాయం ఇది? 22. అంతకుముందు 12వ అధ్యాయం చూసే మొదటి భాగంలో అబ్రహాము గారిని దేవుడు, అంతకుముందు మనం చూసి 18వ అధ్యాయం, క్షమించండి, కుమారుని అనుగ్రహించడానికి 18వ అధ్యాయం. అంతకుముందు అధ్యాయాలలో అబ్రహాము గారిని ఆశీర్వదించడానికి దేవుడు దర్శించాడు. కానీ ఈసారి పరిశోధించుటకు దేవుడు అబ్రహాము గారి జీవితాన్ని దర్శించాడు. పరిశోధించుటకు లేదా పరీక్షించుటకు. గాడ్స్ విజిటేషన్ టు టెస్ట్. దేనికోసం ఇది? పరీక్షించుటకు. దేవుడు మానవులను పరీక్షిస్తాడా అంటే అబ్రహాము గారి జీవితం చెబుతోంది ఎస్ అని. ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం, వచనము కూడా 20. నిర్గమకాండము 20వ అధ్యాయము, వచనము కూడా 20. అందుకు మోషే భయపడకుడి. దేనికి? అది అండర్లైన్ చేద్దాం. మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు ఏం చేశానని ప్రజలతో చెప్పాను. ఆలోచిద్దాం. ఇక్కడ అబ్రహాము గారిని పరిశోధించుటకు దేవుడు వచ్చినట్టుగానే ఇశ్రాయేలు ప్రజలను కూడా పరిశోధించుటకు లేదా పరీక్షించుటకు ఆయన దిగి వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అది మోషే గారు చెబుతున్నారు. అవును, పరీక్ష అనే పదం ఇక్కడ చూస్తున్నప్పుడు మనకున్నటువంటి జనరల్ అవేర్నెస్ని బట్టి చెప్పండి, పరీక్ష ఎప్పుడు మనకు మంచే చేస్తుందా, లేకపోతే పరీక్ష అనేది మనకు అవసరం లేదా అని ప్రాక్టికల్గా మన జీవితాల గురించి ఆలోచించండి. ఉదాహరణకు మన పిల్లలు బడిలో జరిపించిన తర్వాత బడిలో పరీక్షలు పెడితే ప్రశ్నిస్తామా, పెట్టకుంటే ప్రశ్నిస్తామా? తల్లిదండ్రులుగా 3 నెలలైంది మా వాళ్ళకి పరీక్షలు పెట్టట్లేదు, ఇంకా 6 నెలలైంది పరీక్షలు పెట్టలేదు, ఇంకా సంవత్సరమైనా పరీక్షలు పెట్టలేదు. తల్లిదండ్రులుగా పిల్లలకు పరీక్షలు పెట్టకపోతే అడుగుతాం బడి యాజమాన్యాన్ని. ప్రతి సంవత్సరం ప్రభుత్వము 10వ తరగతి వాళ్ళకి ఆ పై ఉన్నటువంటి చదువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రభుత్వము పరీక్షలు నిర్వహించాలి. మార్చి నుంచి ప్రారంభమవుతాయి. మార్చి వచ్చినా, ఏప్రిల్ వచ్చినా, మే వచ్చినా పరీక్షలు జరగలేదనుకోండి, ధర్నాలు జరగవు. ఎందుకు ఇంకా పరీక్షించలేదని. అవునా? అంటే మన జీవితంలో పరీక్షించమనే కోరుతున్నాం ఎదుటివారిని. వాళ్ళు పరీక్షించకపోతే, పరీక్షలు పెట్టకపోతే అడిగి మళ్ళీ పరీక్షలు పెట్టించుకుంటున్నాం.
డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుంది? డిమాండ్, ధర్నా. ఎందుకు అని అడిగితే వాళ్ళు పరీక్ష పెట్టడం వలన మనమేంటో మనం నిరూపించుకొని తర్వాత పై స్థాయికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చదువుకు పరీక్ష, అడ్మిషన్లకు పరీక్ష, ఉద్యోగాలకు పరీక్ష, ఆరోగ్యానికి పరీక్ష. ఆరోగ్యం బాగుండట్లేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఏం కాదు బాగవుతుందిలే అని ఆయన అంటున్నాడు ప్రతిసారి. అప్పుడు మనమే అంటాం, అవసరమైతే డాక్టర్ గారు ఏమన్నా టెస్ట్లు ఏమన్నా రాస్తారా అంటాం. టెస్ట్లు ఏమన్నా రాస్తారా అని అడుగుతాం. అబ్బాయి ఏం అవసరం లేదన్నాడు అనుకోండి, 3 నెలలైనా తగ్గలేదనుకోండి, బాబు నీకు దండం పెడతా, నాకు ఏదైనా టెస్ట్ రాయంటాం. ఏం టెస్టులు చేయించుకోవాలో చెప్పు. నా శరీర పరిస్థితి ఎలాగుందో నాకు తెలియాలంటే నాకు టెస్ట్ అవసరం. మానవుల మధ్య పరీక్షలు మంచికే కనబడుతున్నాయి. మానవులకు మానవుల పరీక్షలు, మానవులకు మానవుల పరీక్షలు. కానీ ఆ మానవులను దేవుడే పరీక్షిస్తే మంచికే జరుగుతుందా? అది చెడేమైనా జరుగుతుందా? మంచికే. మీ దగ్గర ఎవరైనా లిరిక్స్ ఉంటే ఇవ్వండి. శోధకుడే బోధకుడే అని ఒక పాట మనము చాలా కాలం కిందట విడుదల చేసాం. లిరిక్స్ ఉంటే ఎవరి దగ్గర అయినా మీ ఫోన్ ఇవ్వండి, నాకు పంపకండి, పంపించాము చూడన్నట్టుగా సైజ్ చేయకండి, మీరే తెచ్చివ్వండి. పరీక్షలు ఎప్పుడు మంచి చేస్తాయి. ఇప్పుడు నిర్గమాకాండం చూద్దాం. 20వ అధ్యాయం 20వ వచనంలో మోషే గారు ఎందుకు ఆ పరీక్షను చెబుతున్నాడు. భయపడకుడి అన్నాడు మొదటి మాట. మామూలుగా పరీక్ష అంటే భయమే కదా మనకు, కానీ ఇక్కడ వద్దు భయం. ఎందుకు అని అడిగితే మిమ్మల్ని పరీక్షించుటకు. ఎందుకు పరీక్ష? పరీక్షించడం వలన మీరు పాపము చేయకుండా ఉంటారు. పాపము చేయకూడదంటే మీకు ఒకటి అవసరం. ఏమిటది? భయము. ఏ భయము? ఎవరి భయము? ఆయన భయము అని అన్నాడు. అంటే దేవుని భయము, దైవ భయము. అంటే ప్రపంచంలో ఒక భయం ఉంది, అది మనకు మంచి చేస్తుంది. ఏమిటా భయము? దైవ భయము. దయ్యాల భయము కాదు. అర్ధరాత్రి, అమావాస్య, చీకటి, కరెంటు పోయింది, తెల్ల చీర అనగానే టక అయిపోయాయి ఫీవర్. ఇది దయ్యాల భయం. వాస్తవానికి ఇవన్నీ ఏమీ లేవు. దయ్యానికి అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం ఏం తేడా ఉండదు. మనం ఎప్పుడు దాన్ని నైట్ డ్యూటీనే చేయి అంటుంటాం, అది డే కూడా డ్యూటీ చేస్తుంది అనుకుంటే. మనము జీవన్జ్యోతికి రాకముందు వైఎంసీఏలో మనం కూడుకునేవాళ్ళం, తెలుసు మీకు. వైఎంసీఏ గేట్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వచ్చేది మన హాల్, మనం కూడుకునే హాల్. అది కూడా మీకు తెలుసు. మన హాల్ దాటిన తర్వాత ఇంకొక హాల్ వచ్చేది, అది మీకు తెలుసు. ఆ హాల్లో మనకు ఆరాధన జరిగేటప్పుడే ఆ హాల్లో కూడా ప్రతి ఆదివారం ఒక ఆరాధన జరిగేది. అక్కడ ప్రతి ఆదివారం అక్కడికి దయ్యాలు వచ్చేవి. నేను ఎంత డిసప్పాయింట్ అయ్యేవాడినో. ఒకరోజు నోరు తెరిచి చెప్పేశాను, కక్కేశాను నా బాధను. ఏమిటది? దయ్యమా? ఆ హాల్లోకి వెళ్ళాలంటే నువ్వు మా హాలే కదా దాటి వెళ్ళాల్సింది. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా మాకు కూడా నీ దర్శనం మాకు అనుగ్రహించి, మాకు అసలు దయ్యమే పట్టదే. మన సంఘానికి ఎప్పుడు దయ్యాలు వచ్చేవి కాదు. అక్కడేమో ప్రతి ఆదివారం వచ్చేవి. అసలు ఆ దయ్యాలు ఆ హాల్కి ఎందుకు అంత ఫ్యాన్స్ నాకు అర్థమయ్యేది కాదు. మనం పేదోళ్ళమనా? అంత చిన్న చూపా? మేము చేసిన పాపం ఏమిటి అని ఎన్నో మార్లు నేను డిసప్పాయింట్ అయ్యాను. అన్ని సంవత్సరాలు జరిగితే ఏ దయ్యము ఏ ఒక్కసారి మన దగ్గరకు వచ్చి పట్టిన దాఖలాలు లేవు. అందువలన దయ్యము, చింతకాయ పచ్చడి ఉన్నొద్దు. మనకు ఉండవలసింది దైవ భయం. ఆ దైవ భయం ఏం చేస్తుంది? మనలో దేవుని భయాన్ని మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, పాపము చేయకుండా ఉండేలా ఆ భయం మనల్ని కాపాడుతుంది.
ఆ భయం మనకు ఎప్పుడు వస్తుందని అడిగితే, దేవుడు మన జీవితాలను దర్శించి పరీక్షిస్తున్నప్పుడు. పుట్టించినవాడు పట్టించుకోకుండా ఏం వదిలేలే మనల్ని. పట్టించుకోవడం మాత్రమే కాదు, పరీక్షిస్తూ కూడా ఉంటాడని బైబిల్ చెప్పింది. ఇదే మనం రాసినటువంటి పాట. శోధకుడే అపవాది, పరిశోధకుడే నీ దేవుడు. ఇది ఎప్పుడో 3rd ఆల్బమ్ అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 3rd ఆల్బమో 4th ఆల్బమో గుర్తులేదు, పాట అయితే ఉంది. పాట సంఖ్య 29 ఇది. శోధకుడే అపవాది, పరిశోధకుడే నీ దేవుడు. శోధించువాడు పాడు చేయును, పరిశోధించువాడు సరిచేయును. అది పల్లవి. మొదటి చరణం. బడిలోన చదువులలో నిరంతరము నీకు పరీక్షలే కదా, ఉపాధి కొరకు ప్రయత్నాలు అన్నీ కూడా ఎప్పుడూ పరీక్షలే కదా. సామర్థ్యము నిరూపించి ఎదుగుట నీ వెరుగుదువు, దేవుడు పరిశోధిస్తే తప్పని నీవు అనేదవు. పండుతోనే పరీక్షని ఏదేనులో చూడవు. సెట్ ఎందుకు వేసాడు అని అడుగుతావే కానీ, నువ్వు పరీక్షలు ఎందుకు పెట్టావు టీచర్ అమ్మని అడుగు. జీవితంలో ఆ ప్రశ్న అడగకుండా చేస్తుంది. మళ్ళీ ఎలా కర్ర ఇరిగితే మామూలుగా ఉండదుగా. ఒక ఫెయిల్ అయిన విద్యార్థిని ఎందుకురా ఫెయిల్ అయ్యావని టీచర్ అడిగితే, నేను ఫెయిల్ అవుతానని తెలిసి నువ్వెందుకు పెట్టావన్నట్టు రివర్స్. ఇది ఈయనేం చేస్తుందో చెప్పండి స్కూల్. పండుతోనే పరీక్షని ఏదైనాలో ఎందుకు చూడమని అడుగుతున్నాం. మొదటి చరణం. 2వ చరణం. పరీక్షలు ఉంటే భయముతోనే నిరంతరము నీవు సిద్ధపడేదవు, దేవుని నుండి పరీక్షలు ఉంటే భయము నుండి పాపమే చెయ్యకుందువు. ఆజ్ఞను పాటించనిచో పాపమదే చూడుము. ఆదాము పరీక్షలో విఫలుడై నిలిచెను, అబ్రహాము పరీక్షకే నిలిచి గెలిచి చూపెను. చూస్తున్నారా? పరీక్షలు ఇంతవరకు చాలు. రండి. పరీక్ష ఎప్పుడు మంచికే. దేవుడు మన జీవితాలను దర్శించి పరీక్షిస్తుంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే, అబ్రహాము గారిని దేవుడు పరీక్షించాడు, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పరీక్షించాడు అని మాట్లాడుకుంటున్నాం. మన జీవితాలను కూడా దేవుడు అనేక మార్లు పరీక్షించే ఉంటాడు. పాపం మనకు పరీక్ష జరిగిందన్న సంగతి తెలియకపోయే. చాలా సందర్భాలలో దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనమే కొన్ని సందర్భాలలో అమాయకంగా, మరి కొన్ని సందర్భాల్లో అజ్ఞానంగా, అజ్ఞానంగా అది పరీక్ష అన్న సంగతే గుర్తించని స్థితి. అందుకే బైబిల్ ఉంటుంది, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు. దినములు చెడ్డవి గనుక సమయములు పోనీయక ఆ జ్ఞానుల వలె మనం సద్వినియోగపరచుకోవాలి. పరీక్ష చిన్న చిన్న విషయాల్లోనే మనము దేవుని ఎదుట ఫెయిల్ అయ్యి కనపడుతూ ఉంటాం. పలు సందర్భాల్లో చెప్పాను, ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. ఆదివారం పూట ఎవరైనా పెళ్ళిళ్ళు ఏమైనా పెట్టుకొని, ప్రోగ్రాంలు పెట్టుకొని, ఫంక్షన్లు పెట్టుకున్నారనుకోండి, మనం పొరపాటున కూడా వెళ్ళకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి, రాసేసుకోవాలి అంతే. పొరపాటున కూడా వెళ్ళకూడదు. ఆరాధన ఎగ్గొట్టి, ఆరాధన పక్కన పెట్టి దేవుని మందిరానికి రాకుండా నేను పెళ్ళిళ్ళకు పేరెంటాలకు వెళ్తానంటే ఒప్పుకోడు దేవుడు. ఎందుకు నువ్వు నా సన్నిధిలో కనపడలేదు అని దేవుడు అడిగితే, పెళ్ళింది కనుక రాలేదు అని చెప్పకూడదు. ఇక్కడ పెళ్ళికెందుకు రాలేదని వాళ్ళు అడిగితే ఇక్కడేం చెప్పాలి, అక్కడేం చెప్పాలి? మాకు ఆరాధన ఉంది కనుక రాలేదని చెప్పాలి. చిన్నదే, అక్కడే మాకు దొరికేది దేవునికి. ఆరాధన ఫంక్షనా? దేవునికి కేటాయించే సమయాన్ని కేటాయించని స్థితి. వాక్యానికి, ప్రార్థనకు, చాలా చాలా చిన్న చిన్న విషయాల్లోనే మనం దేవునికి దొరికిపోతుంటాం.
అరచేతిలోనికి ప్రపంచం వచ్చిన తర్వాత అంటే మొబైల్, ఎన్ని గంటల మొబైల్లో సమయం వృధా చేస్తూ ఉంటాం. వాక్యము కొంచెం ఎక్కువ తక్కువైంది అనుకోండి, భరించలేము. కొంచెం ఎక్కువ తక్కువ అయింది అనుకోండి, భరించలేము. ఎందుకు అలా జరుగుతోంది? రోజుకు కొంతమందికి ఒక 5 అధ్యాయాలు చదివే అవకాశం ఉంటుంది, కొంతమందికి 10 అధ్యాయాలు చదివే అవకాశం ఉంటుంది. ఒక్క అధ్యాయానికే లిమిట్ అయిపోయి ఇంకా చచ్చిన 2వ అధ్యాయం చదవరు. ఎందుకంటే అయిపోయింది ఈరోజు అగ్రిమెంట్. ఎవరు చదువుతారు? 1 అధ్యాయం అంతే. అంటే చదవాలని చదవడం, తప్పదన్నట్టుగా చదవడం, బలవంతంగా చదవడం, చదవకపోతే దేవుడు ఏమైనా అనుకుంటాడేమో అని చదవడమా? అనేక సందర్భాలలో మనం దేవుని పరీక్షలను ఎదుర్కొంటూ దేవుని ఎదుట ఫెయిల్ అవుతున్న స్థితిని మనం గుర్తించాలి. దర్శిస్తాడా దేవుడు? దర్శిస్తాడు. నీకు విషయం చెప్పనా? విచిత్రంగా ఉంటుంది ఈ మాట. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించి పరీక్షిస్తుంటాడు. ఇందుకు విచిత్రం ఇది, ఆశీర్వదించి పరీక్షిస్తుంటాడు. అది ఎలా అంటావు? మనకేమీ లేనప్పుడు దేవుడు 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 ప్రార్థన 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 వాక్యం వాక్యం మందిరం మందిరం అని అబ్బో దేవుని దగ్గరకు వస్తామా? అప్పుడు దేవుడు ఏమీ లేనప్పుడు వస్తున్న ఈ బిడ్డ ఏమైనా ఇస్తే వస్తాడో రాడో, ఏమైనా ఇస్తే వస్తుందో రాదో అని ఇస్తాడు. ఏమి ఇస్తాడు? డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మంచి జీతం కావచ్చు, మంచి స్థితి కావచ్చు, ఏదో ఇప్పుడున్న మన స్థితి కంటే మెరుగైన స్థితిని ఇస్తాడు దేవుడు. ఇప్పుడు చూద్దామని. అప్పుడు కనుక మనం మనదేంటో విశ్వరూపం చూపించామనుకోండి, టెస్ట్లో ఫెయిల్. ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత బిల్డప్ ఉంటుంది చూడండి. వరదల్లో ఉన్నప్పుడు ఒక బతుకు, ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత ఒక బతుకు. వరదల్లో ఉన్నప్పుడు దేవుడా 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 మన జీవితం గురించి మాట్లాడుతున్నా. మన జీవితం అనే జీవిత నావ సముద్రంలో అల్లాడిపోతుంటే దేవుడే గట్టెక్కిస్తాడు, క్షేమంగా తీసుకొని వస్తాడు, ఒక క్షేమకరమైన మెరుగైన స్థితి ఇస్తాడు. అక్కడ కనుక మనం పడగిప్పామనుకోండి, మరి ఎడంకాలతోదంతే. ఈసారి సముద్రం పైన కాదు, ఎక్కడ ఉంటామో గూగుల్ మ్యాప్ కూడా దొరకం మళ్ళీ మనం. గుర్తించట్లా. బైబిల్లోని భక్తులు ప్రభువుని ఏదైనా కోరినప్పుడు, దేవుణ్ణి ఏదైనా కోరినప్పుడు వారికి ఇస్తే కృతజ్ఞులై దేవుణ్ణి హత్తుకొని ఉంటారు. అన్నీ పోయిన తర్వాత దేవుడా నువ్వే నాకు దిక్కు అని అనడంలో తప్పు లేదు, కానీ అన్నీ బాగున్నప్పుడు నీకేం రోగం వచ్చిందనే ప్రశ్న మన ముందు ఉంటుంది. అన్నీ బాగలేనప్పుడు దేవుడా నువ్వు నాకు దిక్కు అనడంలో తప్పు లేదు, కానీ బాగున్నప్పుడు నీకు వచ్చిన రోగం ఏంటి అని అడుగుతాడు దేవుడు. ఇంకొకటి ఏంటంటే కాలం గడిచే కొద్దీ గుర్తుపెట్టుకోండి, సంవత్సరం వెంబడి సంవత్సరం తరిగే కొద్దీ మనము దేవునికి పనికొచ్చే అవకాశాలు తక్కువైపోతుంటాయి. కారణం మన శరీర బలం తగ్గిపోతుంటుంది, సత్తువ అంటాం, ఇవన్నీ తగ్గిపోతుంటాయి. దీపం ఉన్నప్పుడే దేవునికి ఇష్టలుగా, దేవునికి దగ్గరగా బ్రతికే అవకాశాన్ని మనం వినియోగపరచుకోవాలి. మనం కూడా చెప్పాను కదా, కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి మన మందిరంలో ఉన్నవారే రాలేని స్థితిలో, కొంతమంది తల్లులు, కొంతమంది తండ్రులు లైవ్కి మాత్రమే పరిమితమైపోయి ఆశతో రావాలనుకుంటున్నారు కానీ రాలేని పరిస్థితి. ఒకరోజు మనందరికీ ఇదే పడుతుంది భవిష్యత్తులో.
శాపం కాదు, భవిష్యత్తు ఇది. ఫ్యూచర్లో మన పరిస్థితి ఇదే. రావాలనే కోరికున్నా రాలేని పరిస్థితిలో ఉంటాం అప్పుడు. ఇది మూడవది, గాడ్స్ విజిటేషన్ టు టెస్ట్ us. మనల్ని పరీక్షించుటకు దేవుని దర్శనం. నంబర్ 4 నిర్గమకాండం 2వ అధ్యాయం తీద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 23 నుంచి 25 వచనములు చూద్దాం. నేను చదువుతాను. 23 నుంచి 25 వచనములు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరాను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇన్ని 3 వచనాలు ఎందుకు చదివించానంటే, దేవుడు వారి యందు లక్ష్యముంచాడు, ఇశ్రాయేలు ప్రజల యందు. తర్వాత దేవుడు తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు. ఎవరి విషయంలో ఇదంతా? ఇశ్రాయేలు ప్రజల విషయంలో. మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు లక్ష్య పెట్టడం ఎప్పుడు ప్రారంభమైంది? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు లక్ష్య పెట్టడం ఎప్పుడు ప్రారంభమైంది? వారు కష్టాల్లో ఉన్నప్పుడు కాదు, వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాదు, వారు శ్రమలలో ఉన్నప్పుడు కాదు. ఆ శ్రమలలో వారు ఆయనకు మొర్రపెట్టినప్పుడు. గాట్ ద పాయింట్? మళ్ళీ శ్రమలలో ఉన్న వారిపై కాదు దేవుడు లక్ష్యం ఉంచేది, శ్రమలలో ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగే వారిపై, శ్రమలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని వైపు చూచే వారిపై, ప్రార్థించే వారిపై, మొరపెట్టే వారిపై. మీరు జాగ్రత్తగా గమనిస్తే 23వ వచనంలో తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా, అండర్లైన్ చేయండి అన్నమాట. వారు దేవునికి మొర్రపెట్టారు. వారు మొర్రపెట్టినప్పుడు అది దేవుని యొద్దకు చేరెను. అప్పుడు దేవుడు తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. తర్వాత ఆయన ఇశ్రాయేలీయులను చూచెను, వారి యందు లక్ష్యముంచెను. అంతకుముందు లక్ష్యం ఉంచలేదా? అంతకుముందు చూడలేదంటే అది జనరల్. నువ్వు కష్టాల్లో ఉన్నావని నాకు తెలుసు, శ్రమల్లో ఉన్నావని తెలుసు, బాధల్లో ఉన్నావని తెలుసు. కానీ ఆ బాధల్లో కూడా నేను నీ గుర్తుకు రాలా? ఆ కష్టాలలో నేను గుర్తుకు రాలా? నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, ఆ భయంకరమైన వెట్టి చాకరీ చేసేటప్పుడు ఇప్పుడైనా నేను దేవుని దగ్గరికి రావాలనే ఆలోచన నీకు రాలా? ఎంత బాగుంటుందో 3వ అధ్యాయం చూద్దాం. ఇప్పుడు 3వ అధ్యాయం చూద్దాం. 6 నుంచి స్టార్ట్ చేస్తానని చదవడం. నేను ఎంతవరకు చదివితే అంతవరకు రాసుకోండి. 6 నుంచి. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ఎందుకు చూపించాను? ఇది కాన్వర్జేషన్ దేవునికి మోషే గారికి జరుగుతుంది చూడండి అని చెప్పడానికి. 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను. ఏంటి? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. అండర్లైన్ చేద్దాం. ఎప్పుడు చూసావు ప్రభువా? చెబుతున్నారు పక్కన ఆయన. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. స్పెసిఫిక్గా చెబుతున్నాడు. వారి కష్టాలను బట్టి వారు నాకు మొర పెట్టారు. వారు పెట్టిన మొరను నేను విన్నాను, వారిని చూశాను. వారిని చూశాను. అవలేదు. ఇప్పుడు 8వ వచనం,
కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు అండర్లైన్ చేయండి. అసలు కాబట్టి అనేది మీరు నొక్కాలి అక్కడ. కాబట్టి ఎందును బట్టి బాధలలో వారు నాకు మొరపెట్టారు కాబట్టి, అంతేనా? కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు విడిపించుటకు ఇంగ్లీష్లో డెలివర్, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. నడిపించుటకు దిగొచ్చాను. ఒక స్థితిలో నుంచి వారిని విడిపించుటకు, మరొక గొప్ప స్థితిలోనికి వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. దిగి రావడం అంటే విజిటేనా? ఇది చెప్పండి, విజిటేషనేనా? దేవుని దర్శనమేనా? ఎస్. ఎందుకు జరిగింది ఇక్కడ దేవుని దర్శనం అని అడిగితే, ఒక స్థితిలో నుంచి విడిపించి మెరుగైన స్థితిలోనికి వారిని నడిపించుటకు. ఇది ఎలా సాధ్యమైంది? ఎప్పుడు సాధ్యమైంది? ప్రార్థించినప్పుడు. ప్రేయర్. మనందరము మన జీవితంలో ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఇది ట్రూ. ప్రార్థన యొక్క అవసరత, ప్రార్థన యొక్క శక్తి పంచకాండాలలో కనపడుతోంది. వాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు అసలు వాళ్ళని చూసినా కూడా చూడనట్టే ఉన్నాడు దేవుడు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చూసినా చూడనట్టే ఉన్నాడు. ఎప్పుడు వాళ్ళని చూడడం మొదలుపెట్టాడు? వాళ్ళు ఆయన తట్టు తిరిగినప్పుడు, వాళ్ళు ఆయనకు ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు. నేను ఈ మాట చాలా నొక్కి చెప్పదలుచుకున్నా. ప్రేయర్కున్న పవర్ ఏంటి అంటే దేవుని అటెన్షన్ని తిప్పుతుంది. దేవుని యొక్క అటెన్షన్ని అట్రాక్ట్ చేస్తుంది ప్రేయర్. నేను ఇంకా కొన్ని ఎవిడెన్స్లు మీకు చూపిస్తాను. ఇది భక్తులకు తెలిసిన రహస్యం. బైబిల్ చదివేటప్పుడు భక్తుల ప్రార్థనలు వింటూ చూస్తూ ఉండండి. ప్రభువా నా తట్టు తిరుగు, ప్రభువా నన్ను చూడు, ప్రభువా చెవి యొగ్గు, ప్రభువా లక్ష్యపెట్టు, ప్రభువా. మేము అడగాలి, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదాను. ఇర్మియా గారు ఏమంటున్నారో చూద్దాం. 15వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం వచనము కూడా 15 ఏముందో చూద్దాం. యెహోవా ఏమి తెలిసి ఉన్నది? నా శ్రమ నీకు తెలిసే ఉన్నది. నా శ్రమ, క్షమించండి, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. పాయింట్ అది, నీకే తెలిసి ఉన్నది. నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము. అండర్లైన్ చేయండి అన్నమాట. నన్ను దర్శించుము. అయ్యా నేను శ్రమలలో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను దర్శించు. భక్తులకు తెలుసు, మేము ప్రార్థిస్తే ఆయన మా వైపు తిరుగుతాడని. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం నేను చదువుతాను 20 నుంచి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20 నుంచి. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు, అండర్లైన్ చేయండి అన్నమాట. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. క్షమించు ప్రభువా, లక్ష్యపెట్టు ప్రభువా, చూడు ప్రభువా, విడుదల దయచేయి ప్రభువా. 70 సంవత్సరముల పాటు ఈ బబులోను ప్రాంతంలో శిక్షణ అనుభవిస్తారని మీ ప్రవక్తల ద్వారా మీరు తెలియజేశారు. శిక్షాకాలం పూర్తయింది ప్రభువా, ఇప్పుడు విడుదల దయచేయి ప్రభువా నా జాతి వారికి, విడుదల దయచేయి ప్రభువా నా ప్రజలకని దానియేలు గారు ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుచు ప్రార్థిస్తున్నాడు. 21 చూద్దాం ఇప్పుడు. నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా, అండర్లైన్ దట్, నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా, టీవీ చూస్తుండగా, మొబైల్ చూస్తుండగా కాదు.
సణుగు కొనుచుండగా కాదు. మనకు దేవుడు ఉద్దరగా దొరికాడని దేవుడిని బలే అంటాం చూడండి. మనం నాకు దేవుడు ఏం చేశాడు, నాకు దేవుడు ఏం చేశాడు, నాకు దేవుడు ఏం చేశాడు, నాకు దేవుడు ఏం చేశాడు. బుద్ధిహీనమైన మాటల్లో మొదటి మాట ఇదే, నాకు దేవుడు ఏం చేశాడని. అంటే మొదటి బెంచ్లో ఉండే మాట, మొదటి వరుసలో ఉండే మాట. ఆయన ఏం చేశాడో నేను చెప్తాను కూర్చోబెట్టి చెప్పడం మొదలు పెట్టాడు అనుకోండి, జీవితం సరిపోదు రాసుకోవడానికి. ఆయన ప్రార్థన చేయుచుండగా 21వ వచనం, మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను 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 ముట్టెను. దర్శనం, దూత ద్వారా దైవ దర్శనం కాదా? గబ్రియేల్ గారు రావడం అంటే దేవుడు పంపిస్తేనే వచ్చి ఉంటాడు కనుక అది దేవుని దర్శనం అనొచ్చా? అనాలి. ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా అంటున్నాడు. గబ్రియేల్ గారు ఏం చెప్తున్నాడు? పరలోకం మర్మం చెబుతున్నాడు చూడండి ఒకసారి అక్కడ 22వ వచనం, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము ఇది చూడండి, నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు, ఎప్పుడట? విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరేను. నేను ఊరికే రాలేదు నీ దగ్గరికి, దేవుడు పంపితే వచ్చాను. కానీ దేవుడు నన్ను ఎప్పుడు వెళ్ళమన్నాడో చెప్పనా దానియేలు? చెప్పండి సార్. నువ్వు ప్రేయర్కి మోకరిల్లవే చెప్తున్నాడు అక్కడ గబ్రియేల్ గారు. మీ జాతి ప్రజల ప్రాబ్లం దేవునికి తెలుసు. కానీ నువ్వు ప్రార్థన మొదలు పెట్టినప్పుడు నన్ను చూసి వెళ్ళమన్నాడు. ఇది దేవుని స్టైల్. నేను కష్టాల్లో కూరుకుపోతున్నాను, భయంకరమైన ఇబ్బందుల్లో జారిపోతున్నాను, నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదని మనం జుట్టు బీక్కుందంత మాత్రాన దేవుడు ఆన్సర్లు చెప్పాడు. ఏం చెప్తున్నాడు? అడుగుడి మీకు ఇయ్యబట్టును. అడుగు, నన్ను అడుగు, అడుగు, ప్రే. యోనా గారు సముద్రం లేసాడని అన్నాడు, బాగానే అన్నాడు. పైన ఉన్నాడు కనుక, గాలి ఉంది కనుక అలాంటి బిజీగా అన్నాడు. పడిన తర్వాత సుక్కలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఎంతసేపు పెట్టుకుంటాడు ముక్కు మూసుకొని? స్విమ్మింగ్ పూల్ ఏంటి బయటికి రావడానికి? అదే చిత్రం ఏంటంటే తిమింగలం రెడీ ఉంచాడు దేవుడు. అయితే జనరల్గా చెప్తున్నా, సముద్రంలో పడగానే శబ్దం వచ్చి ఉంటుంది. తిమింగలం ప్రభువారు వెళ్ళను అంటూ ఆగా ఇప్పుడే కదా పడింది, ఇప్పుడే పడింది. కానీ నేను గుర్తుకు రాలా. నేను గుర్తొచ్చినప్పుడు, నా వైపు చూసినప్పుడు అప్పుడు వెళ్దూలే. తిమింగలం పక్కనే ఉంది, జిప్పేసాడు అంతే. నువ్వు నోరు తెరవక ఇప్పుడే. ఎప్పుడు తెరవాల ప్రభా? వెయిట్. పడేమన్నాడు ధైర్యంగా, పడి ఏం ఉద్ధరిస్తాడో నేను చూస్తాను అంటున్నాడు దేవుడు. జారిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పిన? సముద్రపు అట్టడుగు భాగానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యోనా గారు సముద్రపు అట్టడుగు భాగానికి వెళ్ళిపోయాడు. అప్పుడు చావు గుర్తొస్తుంది, ఎదురుగా కళ్ళ ముందు చావు ఉంది. అప్పుడు స్టార్ట్ చేశాడు, పరలోకమందున్న మా తండ్రి అని. పరలోకమందున్న మా తండ్రి అనగానే అలా కళ్ళు తెరిచింది తిమింగలం. బుద్ధి లేక ఇంతసేపు నువ్వు లేట్ చేసావా? ఇప్పుడైనా ప్రేయర్ స్టార్ట్ చేయి. యోనా గ్రంథం చూద్దాం. 2వ అధ్యాయం. చాలా కాలం ఏంటి కదా యోనా గ్రంథం చదవక. 762 పేజ్ నంబర్. అంటే ఎప్పుడు చిన్నప్పుడు చూసిన పుస్తకం అది. 762 యోనా గ్రంథం 2వ అధ్యాయం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను. అదేంటది? కడుపు లోపల ఉండి కదా ప్రార్థించింది అనుకుంటున్నారేమో. అబ్బే, కడుపు లోపల వెళ్ళక ముందు చేసే ప్రార్థన గురించి ఇప్పుడు చూద్దాం. 2వ వచనం, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చెయ్యగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను.
చేప గర్భంలోనికి వెళ్ళిన తర్వాత చేస్తున్న ప్రేయర్ సెకండ్ ప్రేయర్ అది. చేప లోపలికి వెళ్ళిన తర్వాత చేస్తున్న ప్రార్థన సెకండ్ ప్రేయర్. కానీ చేప కడుపులోనికి ఎప్పుడు వెళ్ళాడంటే చెబుతున్నాడు, నేను ఉపద్రవంలో ఉన్నాను. ఎక్కడ ఉపద్రవంలో ఉన్నాడు? సముద్రం లోపల. సముద్రపు బాటం కంప్లీట్గా లోతు, ఆ సముద్రపు అంచు తగిలిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడట. ఏమని? నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎప్పుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు? ఆన్సర్ చెప్పండి. మనవి చేసినప్పుడు. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా, కేకలు వేసింది చేప కడుపులోనా సముద్రం లోపలనా? అలంకార భాషలో పాతాళం అన్నా, నిజంగా పాతాళం కాదు అది. నేను ఆకలితో చచ్చిపోతున్నాను అలాంటి అర్థం ఏంటి? నిజంగా నువ్వు పోతున్నావు అని కాదు, అంత ఆకలి అవుతుందని. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. అప్పుడు సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములను చుట్టుకొని ఉన్నవి. ఇక మీకు మ్యాటర్ అర్థమైపోయింది కనుక మొత్తం చదవట్లా. ఇప్పుడు యోనా గ్రంథ వివరణ కాదు కదా మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే, సముద్రంలో అలా పడగానే నీళ్లు కూడా తాకకుండా, నీళ్ళ తడి కూడా తగలకుండా ఆ చేప అలా నోరు తెరిచి ఉందనుకుంటున్నామేమో. నో, చేప రెడీగా ఉంది, నోరు రెడీగా లేదు. ఈయన కిందికి వెళ్ళాడు. అప్పుడు అర్థమైంది నేను ఇప్పుడు ఫోన్ చేసిన ఎవడెత్తాడని. అప్పుడు ప్రార్థన చేశాడు, కేకలేసాడట, దేవా నువ్వే నాకు దిక్కు, దేవా నువ్వు కాకపోతే నాకు ఇంకొకరు లేరు, నువ్వే నాకు శరణు. అప్పుడు దేవుడు, తిమింగలమా ఆజ్ఞ ప్రభు, తెరువు నోరు. ఇంక ప్రాణం ఇంక పోతుందనగా అప్పుడు లాగేశాడు దేవుడు లోపలికి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రభువా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోవా అడిగాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో. ఇప్పుడు వచ్చింది ఆన్సర్. అంతవరకు చెప్పలేదు. నువ్వు అడగాలి. టచ్ మీ, యూ టచ్ మీ, నాట్ దిస్. దేవుడు యూ టచ్ మీ, నేను కాదు. దేవుణ్ణి టచ్ చేద్దాం, ప్రజల్ని కాదు, టచ్ అని. మీకు అర్థమవుతుందా ప్రేయర్ యొక్క ఇంపార్టెన్స్? సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండగా సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి ఆన్సర్, విడుదల దయచేశాడు. ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. పౌలు గారు పత్రికల్లో అంటాడు, మీ ప్రార్థనల వలన దేవుడు మాకు సహాయం చేశాడు. మీ ప్రార్థనలే మాకు ఒక కృపావరం అంటాడు ఆయన. మీ ప్రార్థనలే ఒక కృపావరం. నేను ఒక విషయం చెప్తాను. మనం ఒకసారి తొందరలో ప్రార్థన చేసుకోవడం మర్చిపోతుంటాం. ఎగ్జాంపుల్ చెప్తా. ప్రయాణం గడతాం, తొందరలో మనం ప్రేయర్ చేసుకోకుండా వెళ్ళిపోతాం. మీ క్వశ్చన్ చెప్తే, దారిలో అనేక ప్రమాదాలు మన కోసం ఎదురు చూస్తుంటాయి. ఆ ప్రమాదాల నుంచి మనం తప్పింపబడుతుంటాం. ఎందుకో చెప్పనా? మనం ప్రార్థన చేయకుండా బయలుదేరిన మన కొరకు ఎవరో చేస్తున్నారు అక్కడ. ఆ ప్రార్థనలకు ఆన్సర్ అది. డూ యూ బిలీవ్ ఇట్? నమ్ముతారా? నేను కూడా విస్తారంగా ప్రయాణాలు చేస్తుంటా కదా అనేక చోట్లకు. ఎన్నో ప్రమాదాలు, తప్పింపబడుతూ వస్తున్నాము అనంటే మా నిమిత్తం అనేక మంది నిరంతరము చేస్తున్న ప్రార్థనలు. ప్రార్థన ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు. నీకు విషయం చెప్తాను. ఇప్పుడు మనం వెడ్డింగ్ ఆల్బమ్ చేస్తున్నాం. వెడ్డింగ్ ఆల్బమ్ తర్వాత, అంటే పాటల ఆల్బమ్ తర్వాత ఇంకొక ఆల్బమ్ రెడీ అవుతోంది. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, పాటలు కూడా అయిపోయినాయి. చిన్నపిల్లలకి అది. అందులో ప్రత్యేకంగా ఒక పాట ప్రేయర్ గురించే రాశాను. పసితనం నుంచే పిల్లలకు ప్రేయర్ అలవాటు కావాలి. తెల్లవారుజామున
వేకుజాము ప్రార్థనలు జరుగుతున్నాయి మనకు జూమ్లో. వేకుజాము ప్రార్థనలు జరుగుతున్నాయి, రాత్రివేళ ప్రార్థనలు జరుగుతున్నాయి, వారపు ప్రార్థనలు జరుగుతున్నాయి, శనివారం రోజున ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రతి నెల జోనల్ వైజ్ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈస్ట్కి ఒకటి, వెస్ట్కి ఒకటి, నార్త్కి ఒకటి అండ్ సౌత్కి ఒకటి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెంటనే ప్రేయర్లో పార్టిసిపేట్ చేయడం అది అలవాటు కావాలి. ప్రార్థనే కదా, నిర్లక్ష్యం చేయడం కాదు. ఒక విషయం చెప్పనా, మన ప్రార్థనా కార్యక్రమాల్లో మనకంటే బయట వాళ్ళు ఎక్కువ మంది అటెండ్ అవుతుంటారు. మన ప్రార్థనా కార్యక్రమాల్లో మనకంటే బయట వాళ్ళు ఎక్కువగా అటెండ్ అవుతుంటారు. బయట వాళ్ళు అంటే వాళ్ళు బయట వాళ్ళని కాదు, నాన్ లోకల్స్, హైదరాబాద్ కాని వాళ్ళు. మేబీ మన కుటుంబాల్లో ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, నెమ్మది లేక, సమాధానము లేక మనం అలా కొట్టుకొని పోతున్నాము, రోజు రోజుకి కూరుకొని పోతున్నాము అని అంటే మేబీ 90%, మేబీ 100% మనము దేవుణ్ణి ఆనుకొని బతకడంలో ఫెయిల్ అవుతున్నట్టున్నాం. ప్రార్థనా జీవితానికి దూరం ఉంటూ బతుకుతున్నట్టున్నాం. ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుందాం. నాకు ప్రతిరోజు జరిగే ప్రేయర్ టైమింగ్స్ చెప్పగలరా? వేకుజా అబ్రహాం ఉదయం 4:45 జూమ్లో ప్రేయర్ ఉంటుంది, 4:45 నుంచి 6 o'clock వరకు, మళ్ళీ నైట్ 8 to 9. ఇది ఎవ్రీడే జరిగేది. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. వేకుజాము ప్రార్థన, రాత్రి ప్రార్థన. కుదిరితే రెండిట్లోనూ జాయిన్ అవ్వడానికి ట్రై చేయాలి. ముఖ్యంగా నేను మీతో మాట్లాడుతున్నా, స్థానిక సంఘస్థులతో. లేదు నాకు రాత్రి కుదరదు, నేను డ్యూటీలో ఉంటాను, ప్రయాణంలో ఉంటాను, అవ్వదు అనుకుంటే వేకుజాము సంఘ ప్రార్థనలేవి. ప్రతిదినము వేకుజామున జరిగే ప్రార్థనా కార్యక్రమంలో తప్పనిసరిగా మనము పాల్గొనాలి. కుదరలేదా రాత్రి, ఉదయం కుదరకపోతే రాత్రి, రాత్రి కుదరకపోతే ఉదయము, 2 కుదరకపోతే రెండిట్లోనూ జాయిన్ అవ్వాలి. అర్థమైందా? ఒక దాంట్లో కంపల్సరీ, 2 కుదరకపోతే రెండిట్లో జాయిన్ అవ్వాలి. అది పనిష్మెంట్ అన్నమాట. ఇప్పుడు సరే ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ప్రార్థన శక్తి ఏంటో తెలిసిన తర్వాత ప్రార్థన దేవుని దర్శనాన్ని సాధ్యపరుస్తుంది. గమనించండి, అక్కడ గొప్ప దూత గబ్రియేలు గారు పరలోకం నుంచి ప్రయాణమై దానియేలు గారి దగ్గరికి రావడానికి ఆయన చెబుతున్న ఆన్సర్, నువ్వు మొదలు పెట్టినప్పుడు వెళ్ళమన్నాడు దేవుడు నన్ను. దానియేలంతటి వాడే. ఆలోచించండి, అక్కడ కొర్నేలి గారి ప్రార్థనలు చేరాయట, ఇంటికి పేతురు గారు వచ్చారు. ఆలోచించండి, కొర్నేలి గారి ప్రార్థనలు చేరాయి పరలోకానికి, ఇంటికి ఎవరు వచ్చారు? పేతురు గారు వచ్చారు. పేతురు గారు వచ్చారంటే దైవ దర్శనమేనా? దేవుడు పంపిస్తే కదా వచ్చింది పేతురు గారు. కళ్ళు పోగొట్టుకున్న పౌలు గారు ప్రార్థన చేస్తుంటే దేవుడు అననీయ గారిని పంపించాడు. మీరు ఆలోచించండి, ఎన్ని మాట్లాడుకోవాలి, ఇలా ఎన్ని మాట్లాడుకోవాలి. ఇది ఇప్పుడు మొదటి వర్తమానంలో శతాధిపతి అనేటువంటి ఆయన ఒక అన్యుడైనా ప్రార్థన, తనను తాను తగ్గించుకొని చేసిన విజ్ఞాపన ప్రార్థన తన జీవితంలో కార్యం చేసింది, తన కుటుంబంలో కార్యం చేసింది, తన ఇంట్లో కార్యం చేసింది. ఇప్పుడు రెండో సవాల్ ఏంటంటే, ఇక్కడ రామరెడ్డి అంకుల్ లాంటి వారు రెగ్యులర్గా ప్రార్థనలో కనపడతారు. ఎందుకంటే ఆయన యంగ్ గనుక, యూత్ గనుక, అంతేనా? ఆయన కుమారులతో సమానులు, ఆయన మనవరాళ్ళతో సమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రార్థనలో కనపడరు. ఎందుకు? వాళ్ళ పాపం వయసు అయిపోయింది కనుక. ఐమ్ రైట్? ఏ సార్ నువ్వు బలమున్నవారు ప్రార్థనల్లో పాల్గొనలేకపోతున్నారు, శరీర బలం.
బలము తక్కువ ఉన్నవారు ప్రార్థనల్లో కనపడుతున్నారు. అంటే ఈ ప్రయాణం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోండి ఒక్కసారి. దేవుని మహాకృపను బట్టి మనకు ఒక ప్రార్థనా పరిచర్య ఉంది, బలమైన ప్రార్థనా పరిచర్య ఉంది. నిరంతరము ప్రార్థన ధూప వేదిక మండుతూనే ఉంటుంది. వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ప్రార్థన ఆగట్లా. మీకు గుర్తుంటే కరోనా సీజన్లో కూడా ప్రార్థనలు జరిగాయి, మనకు ఆన్లైన్ ప్రార్థనలు. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృప అది. దాన్ని వినియోగపరచుకోకపోతే ఎలా? దాన్ని ఏమంటారు చెప్పనా? కన్నులుండి చూడలేని అంధత్వం అంటారు అది. చెవులుండి వినలేని మందత్వం అంటారు అది. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఇది, పాల్గొనేటువంటి అవకాశం. ఇంతకుముందు కూడా ఒకసారి ఇదే మాట నేను చెప్పాను, అప్పుడు కూడా అంతే వేడి ఎక్కువైంది. బయటికి వెళ్ళగానే చల్లబడిపోయాను. ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. దేవునితో నేను టచ్లో ఉండాలి, దేవునితో నేను సన్నిహితంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. మనము ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చినప్పుడు వాక్యం విన్నప్పుడు ఒక మంచి తీర్మానాలు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. వినేసి వెళ్ళిపోవడం కాదు, వాటిని అమలు పరచాలి. ఫోన్ కాల్స్ తగ్గించాలి, ప్రార్థనలు పెంచాలి, ఫోన్ కాన్వర్జేషన్ తగ్గించాలి. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. వద్దు, నిష్ప్రయోజనమైనది. వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి దేవుడు రేపొద్దున లెక్కడుగుతాడు. మనుషులతో ముచ్చట్లు తక్కువ చేయాలి, దేవుడితో ముచ్చట్లు పెంచాలి. అది ప్రార్థన ద్వారా సాధ్యం. ఏం చేస్తుంది ప్రార్థన? దేవుడు మన జీవితాలను దర్శించేలా ప్రార్థన చేస్తోంది. మేము ఇంతవరకు ప్రార్థనా కార్యక్రమాల్లో సరిగ్గా పాల్గొనలేదు, రేపటి నుంచి పాల్గొంటాం అని ఎవరైనా తీర్మానం తీసుకోగలరా? ఈరోజు ఇంతవరకు పెద్దగా మేము ప్రార్థనలో పార్టిసిపేట్ చేయలేదు, ఇక మీద చేస్తాం అనే వాళ్ళు ఎవరంటే చేయొద్దండి. నిజంగా ఆవేశంలో ఎత్తకండి, ఆలోచించి ఎత్తండి. నిజమా? వెరీ గుడ్. రేపటి నుంచి రెగ్యులర్గా మీకు ఒకవేళ జూమ్ లింక్ ఎలా మేము పొందాలి అనుకుంటే ఇక్కడ సహోదరులు మీరు ముందుకు వస్తే తర్వాత జూమ్, లేదా మీరు గ్రూప్స్లో ఉంటే గ్రూప్స్లో మీకు పోస్ట్ చేస్తూనే ఉంటారు. రెగ్యులర్గా ఒకటే జూమ్ లింక్ కదా, ఆ జూమ్ లింక్ ఒక్కసారి మీరు తీసుకోండి. ఆ లింక్ ప్రెస్ చేస్తే ఎవ్రీడే అదే లింకే. కనుక అనవసరంగా మనము ఈ లోక ఒత్తిడులలోనికి లోనై కూరుకుపోకుండా ప్రశాంతంగా దేవునితో మనం కాలం గడిపే అవకాశం మనకు ఇచ్చాడు దేవుడు. ఏంటి మన అంశం? మానవ జీవితాలలో దేవుని దర్శనం. దేవుడు మానవులను దర్శిస్తాడా? ఏమర్థమవుతుంది ఇంతవరకు? ఎస్ అని అర్థమవుతుందా, నో అని అర్థమవుతుందా? ఎస్. దేనికి దర్శిస్తాడు అంటే 6 కారణాలని చెప్పాను. అందులో ఇంతవరకు మనం మాట్లాడుకున్నవి 4. మొదటి భాగంలో 2, ఇప్పుడు ఒక 2. మొదటి భాగంలో 2 ఏమిటి? ఆశీర్వదించుటకు దేవుడు దర్శించుట, 2 శిక్షించుటకు దేవుడు దర్శించుట. అది మొదటి భాగం. ఇప్పుడు పరీక్షించుటకు దేవుడు దర్శించుట, నంబర్ 2 విడిపించుటకు దేవుడు దర్శించుట. ఇంగ్లీష్లో మాట్లాడదాం. నంబర్ 1 గాడ్స్ విజిటేషన్ టు బ్లెస్, అది నంబర్ 1. గాడ్స్ విజిటేషన్ టు పనిష్, 2. నంబర్ 3 గాడ్స్ విజిటేషన్ టు టెస్ట్, అది నంబర్ 3. నంబర్ 4 గాడ్స్ విజిటేషన్ టు డెలివర్. గాడ్స్ విజిటేషన్ టు డెలివర్, విడిపించుటకు. అనవసరంగా సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. వీళ్ళనేమన్నారు, వాళ్ళేమన్నారు, వీళ్ళిద్దరు ఎలా అరుచుకున్నారు, ఎలా కొట్టుకున్నారు, ఆహా ఈ ఎంటర్టైన్మెంట్ ఎంత బాగుంది, ఇవన్నీ మనకు పనికి వచ్చేవి కాదు. లెట్ us be in touch with God, అంతే. దేవునితో టచ్లో ఉందాం.
యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం తన దేహాన్ని విరిచి రక్తం గార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచింది మనల్ని అక్కడ టచ్లో ఉండేలా చేయడానికి. అది మనం మిస్ అవుతున్నాం. ఎవరెవరమైతే ఆయన రక్తంలో మనం కడుగబడి బ్యాప్టిజం అప్పుడు మన నూతన జీవితాన్ని ప్రారంభించామో మన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రతి ఆదివారం ఇక్కడ ప్రభు బల్ల పరిచర్య జరుగుతోంది. కొన్ని క్షణాల్లో ఆ పరిచర్యలోని మనం పాల్గొనబోతున్నాం. ఆయన దేహానికి సూచనంగా రొట్టెలోను ఆయన రక్తానికి సాదృశ్యంగా పానీయంలో మనం చేవేస్తున్నప్పుడు మన స్థితి ఎలాగుంది దేవుని ఎదుట, ముఖ్యంగా ప్రార్థనా జీవితం ఎలాగుంది, ఆయన పరీక్షల్లో మనము నిలవగలుగుతున్నామా, విఫలమవుతున్నామా, ఇవన్నీ కూడా మనము చక్కని పరీక్ష మనల్ని మనము పరీక్షించుకొని, ప్రశ్నించుకొని, విమర్శించుకొని, ప్రభు సన్నిధిలో మనల్ని మనము సరి చేసుకొని భయముతో భక్తితో ఈ యొక్క పరిచర్యలో పాల్గొందాం. అది మన ముందుకు వస్తుండగా ఆహారం కాదు, అది మన ఆకలి తీర్చుకోవడానికి ఆహారం కాదు, మన స్థితిని గుర్తు చేస్తున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యం. భయంతో భక్తితో ఇందులో పాల్గొందాం. వచ్చే వారం దీని కొనసాగింపు 3వ భాగం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవమగల నాయన, మహిమగల రాజా, ప్రభువా, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చినటువంటి మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఎన్నో గొప్ప విషయాలు మీ గ్రంథం నుండి మేము నేర్చుకుంటూ ఉన్నాం. మానవ జీవితాలను మీరు దర్శిస్తారా, లేకపోతే పట్టించుకోకుండా వదిలేశారా అని మీ వాక్యాన్ని మేము చూస్తున్నప్పుడు మీరు పట్టించుకునే దేవుడే కానీ విడిచిపెట్టే దేవుడు కాదని మాకు అర్థమవుతుంది. మీరు దీవించినా మా మంచి కోసమే, శిక్షించినా మా మంచి కోసమే, ప్రభువా పరీక్షించినా మా మంచి కోసమే. అలాగే నాయన, మా ప్రార్థనలకు జవాబిస్తారని మీరు వాగ్దానం చేసినప్పుడు కూడా ప్రార్థన నేర్పించే ఒక మంచి మేలే మాకు జరుగుతోంది. ఇవన్నీ మేము మనసులో పెట్టుకుని విడిచిపెట్టకుండా ప్రభువా, భయంతో భక్తితో మా జీవితాలను మేము నడిపించుకున్నట్టుకు సహాయం చేయండి నాయన. కొద్దిసేపట్లో మీ కుమారుని బలియాగం నెమరు వేసుకొనొచ్చు. పవిత్రమైన ఆయన బల్ల మీద నుంచి రాబోచున్నటువంటి రొట్టెలోనూ పానీయంలోనూ చేయివేస్తూ ఉంటుండగా ఆహారముగా కాక మా బాధ్యతను ప్రశ్నిస్తూ గుర్తు చేస్తున్నదనేటువంటి విషయాన్ని మేము మనసులో ఉంచుకొని నాయన, మీరు కోరుకున్న రీతిలో ఈ పరిచర్యలో పాల్గొన్నట్టుకు సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు వారి మహోన్నతమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.